తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజ స్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెప్తారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయపరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఓ తెరను అడ్డంగా ఉంచుతారు అక్కడ పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహంభవ అని అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం అని పండితులు చెప్తారు. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు 8 ఏళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. అంతేకాదు ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో పొన్నాంబలం ఎడమవైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్ళేందుకు పంచాక్షర పడి ఎక్కాలి. ఇది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. ఈ ఆలయంలో కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమనాలకు ప్రతీకలు. ఇక్కడ 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ ప్రక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు. మూలవారు చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం. శివుని యొక్క అసాధారణ రూపమైన నటరాజు రూపంలో అందంగా ప్రదర్శింపబడిన కళాత్మకత యొక్క అద్భుతమైన ఫలితం ఈ విగ్రహంలో శివుడు తాండవ నృత్య శైలి నుండి నాట్య శాస్త్ర భంగిమలో అపస్మర అనే రాక్షసుని తొక్కుతున్నాడు. ఈ విగ్రహం 2 కాళ్ళు, ఒకటి గాలిలో మరియు మరొకటి అపస్మర అనే రాక్షసుని మీద ఉంది. 4 చేతులు ఎగువ ఎడమ వైపు అగ్ని పట్టుకుని మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలవు. ఎగువ కుడివైపు సృష్టి యొక్క మొదటి ధ్వనిని సూచించే దమ్ములను కలిగి ఉంటుంది. దిగువ ఎడమ చేయి గజహస్త రూపంలో ఛాతీకి అడ్డంగా గాలిలో కాలువైపు చూపిస్తుంది. దిగువ కుడి చేయి అభయముద్రను దీవెన రూపంలో సూచిస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఆలయం 10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నప్పుడు నిర్మించబడింది. చోళులు 10వ శతాబ్దపు ప్రతిష్టాపన చేసిన తర్వాత నటరాజును తమ కుటుంబ దైవంగా భావించేవారు. ఈ ఆలయం 2వ సహస్రాబ్దంలో పాడైపోయింది, మరమ్మతు చేయబడింది, పునరుద్ధరించబడింది మరియు తర్వాత విస్తరించబడింది. దేవాలయం యొక్క మనుగడలో ఉన్న ప్రణాళిక, వాస్తుశిల్పం మరియు నిర్మాణం చాలా వరకు 12వ శతాబ్దం చివరి మరియు 13వ శతాబ్దపు ప్రారంభానికి చెందినవి. ఆ తర్వాత ఇదే శైలిలో చేర్చబడ్డాయి. నటరాజుగా శివుడు ఆలయానికి ప్రధాన దేవత అయితే, ఇది శక్తి మతం, వైష్ణవం మరియు హిందూ మతంలోని ఇతర సంప్రదాయాల నుండి ప్రధానమైన ఇతివృత్తాలను భక్తిపూర్వకంగా ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, చిదంబరం ఆలయ సముదాయంలో దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి అమ్మన్ లేదా దేవి ఆలయం ఉంది. ఇది 13వ శతాబ్దానికి పూర్వం రథంతో కూడిన సూర్యమందిరం. గణేశుడు, మురుగన్ మరియు విష్ణువుల మందిరాలు పురాతన శివగంగా పవిత్ర కొలంలో ఒకటి. మరియు ఇతర స్మారక చిహ్నాలు పుణ్యక్షేత్రం పాన్ అంబలం యొక్క బంగారు హాల్లో ఆనంద తాండవం చేస్తున్న నటరాజుగా శివుడు స్వయంగా ప్రదర్శింపబడ్డాడు. ఈ ఆలయం శైవమత తీర్థయాత్ర సంప్రదాయంలో 5 మూలిక లింగాల్లో ఒకటి మరియు హిందూ మతంలోని అన్ని శివాలయాలలో అత్యంత సూక్ష్మమైనదిగా పరిగణించబడుతుంది. చిదంబరంలోని నటరాజ ఆలయం ఆగ్నేయ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది కావేరీ ఉత్తరాన 5 కిలోమీటర్లు, బంగాళాఖాతం తీరానికి పశ్చిమాన 15 కిలోమీటర్లు మరియు చెన్నైకి దక్షిణంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప ప్రధాన విమానాశ్రయం పాండిచ్చేరిలో ఉత్తరాన 60 కిలోమీటర్లు ఉంది. జాతీయ రహదారి 32 చిదంబరం గుండా వెళ్తుంది. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ మరియు ప్రైవేటు కంపెనీలు రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేస్తూ సేవలను నిర్వహిస్తాయి. హిందూ పురాణం ప్రకారం ఒకసారి శివుడు మరియు పార్వతి తమలో ఎవరు మంచి నర్తకి అని అనుకుంటూ వారి కుమారులు గణేశుడు మరియు మురుగన్ వారి ప్రదర్శనను చూస్తున్నారు. వారిద్దరూ పార్వతికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తర్వాత శివుడు సంతృప్తి చెందలేదు. అతను బ్రహ్మను న్యాయ నిర్ణేతగా కోరుకున్నాడు. పోటీ తిరువలంగాడులో జరిగింది. బ్రహ్మ కూడా సంతృప్తి చెందలేదు. అప్పుడు విష్ణువు న్యాయమూర్తిగా అనుకున్నారు. తర్వాత తిల్లైవనంలో పోటీ జరిగింది. శివుడు తన కాళ్ళతో చెవిపోగులు తీయడం మరియు వాటిని తన కాళ్ళతో చెవిలో ధరించడం వంటి ఓత్వ తాండవం భంగిమను ప్రదర్శించాడు. పార్వతి ఆ ఘనతను ప్రదర్శించలేకపోయింది. విష్ణువు ఇంప్రెస్ అయ్యి శివుడిని విజేతగా ప్రకటించాడు. పార్వతి తన ఓటమిని చూసి కోపించి తెల్లై కాళీ ఆలయంలో ఖాళీగా మారింది.
నటరాజు ఆలయ సముదాయం 4 ప్రాకారాలలో పొందుపరచబడింది. ప్రతి ప్రాంగణంలో 14వ శతాబ్దపు దోపిడీ మరియు విధ్వంసం తర్వాత రక్షణాత్మకంగా ప్రతిష్టమైన గోడలు ఉన్నాయి. 4వ ప్రాంగణం చుట్టూ ఉన్న బయటి గోడకు 4 గేట్వేలు ఉన్నాయి. 4వ ప్రాంగణంలోని గోడలు మరియు గేట్వేలను 16వ శతాబ్దంలో విజయనగర పాలకులు మదురై సుల్తానేట్ను ఓడించిన తర్వాత ఇది కట్టడం జరిగింది. ఈ 3వ ప్రాంగణంలోకి ప్రవేశ ద్వారాలుగా ఉన్న 4 పెద్ద గోపురాలకు ఎదురుగా ఉన్నాయి. ఈ గోపురాలు సుదూర ప్రాంతాలకు కూడా ఆనవాలు. 3వ ప్రాంగణం లోపల ఉత్తర గోపురానికి సమీపంలో శివగంగా చెరువు, 1000 స్తంభాల మండపం, సుబ్రహ్మణ్యర్ మందిరం మరియు పార్వతి మందిరం ఉన్నాయి. మిగిలిన 3 ముఖ ద్వారాలు గర్భాలయానికి దగ్గరగా ఉన్నాయి. 4 గోపురాలు యాత్రికులు మరియు సందర్శకులు 4 ప్రధాన దిశల నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. అందుకే భక్తులు ఈ సమయాన్ని ఆధారంగా చేసుకుని దేవాలయానికి ఇచ్చేస్తారని ఆశిస్తాం. చిదంబరం ఆలయంలో ఇత్తడి మరియు కంచుతో చేసిన గంటలు, దీపాలు మరియు విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. చిదంబరం ఆలయంలో పూజ ఒక రోజులో 6 సార్లు జరుగుతుంది. ప్రతి పూజకు ముందు స్ఫటికలింగం, 6 ఉరువ లేదా శివుని అర్ధరూపస్థితిని నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, గంధం మరియు పవిత్ర బూడిదతో అభిషేకిస్తారు. చూశారు కదా చిదంబరం ఆలయం యొక్క విశేషాలు. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల కొరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.